హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షి లావణ్య డైరీస్. ఈ సమ్మర్ సీజన్లో అందరూ మోస్ట్లీ వడియాలు పెట్టుకుంటారు కదండి. సో మేము కూడా ఈరోజు మా ఇంట్లో వడియాలు పెట్టుకున్నాము. మా మమ్మీ సగ్గుబియ్యం ఉల్లగడ్డ వడియాలు పెట్టింది. సో దాని ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. 1 గ్లాస్ సగ్గుబియ్యం అండి, 2 గ్లాసుల నీళ్లు పోసి ముందు రోజు రాత్రే నానబెట్టేయాలి. నానబెట్టిన సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత 2 ఉల్లగడ్డలు తురిమి పెట్టుకోవాలండి. 4-5 పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకోవాలండి. అందులో 5 గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా మరిగించాలి. దాని తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న ఉల్లగడ్డ వేసుకోవాలండి. ఈ ఉల్లగడ్డ తురుము బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఉండలు లేకుండా స్టవ్ సిమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిందండి, సారీ. ఇప్పుడు ఇది బాగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆపుకోవాలండి. స్టవ్ ఆపుకొని ముందుగా పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ పిండిని చల్లారనివ్వాలండి కొంతసేపు. దాని తర్వాత మనం ముందుగా వేసి పెట్టుకున్న వడియాల కవర్లో వడియాలు పెట్టుకోవడమే. అంతే అండి, ఈ వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. మనము ఉల్లగడ్డ పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదండి. సో ఇవి కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయండి వడియాలు. సో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.